ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫార్ములా రేసు నిర్వహించిన గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి పొందిందని బహిర్గతమవుతోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించింది గ్రీన్కో కంపెనీ. గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చారు. రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటి నుంచే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసింది గ్రీన్కో సంస్థ. 2022 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతిసారి కోటి రూపాయల విలువ చేసే బాండ్లు కొనుగోలు చేసింది గ్రీన్కో కంపెనీ. 49 కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్కో సంస్థ చెల్లించినట్లు ఏసీబీ గుర్తించింది. దాంట్లకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఇటు టిఆర్ఎస్ సంబంధించి సేపటి క్రితమే ఈ ఫార్ములా రేస్ సంబంధించి కూడా సంచలన విషయాలు కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఇటు ఎలక్ట్రల్ బాండ్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఈ ఫార్ములా రేస్ నిర్వహించినటువంటి గ్రీన్కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయలు కూడా లబ్ధి జరిగిందంటూ కూడా సంచలన విషయాలు కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో 49 కోట్లు చెల్లించినటువంటి గ్రీన్కో కంపెనీ చెల్లించినట్టు కూడా విషయాలు కూడా వెళ్ళలోకి వచ్చాయి. మన దగ్గర దానికి సంబంధించి ప్రూఫ్స్ కూడా చూస్తున్నాం. ఇటు గ్రీన్కో దాని అనుబంధ సంస్థలు దాదాపుగా 41 సార్లు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్టుగా రుజువైంది. ఈ ఫార్ములా సంబంధించి కూడా చర్చలు మొదలైనప్పటి నుంచి నుండే ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి గ్రీన్కో కంపెనీ సంస్థ కూడా ఈ యొక్క రేస్ నిర్వహించిన తర్వాత అంత ముందు కూడా చెల్లించినట్టుగా రూపాయింది. అయితే 2022 ఏప్రిల్ 8 నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కూడా కొనుగోలు చేసినట్టుగా సమాచారం దానికి సంబంధించి కూడా సేకరించడం జరిగింది. ఇటు ప్రతిసారి కోటి విలువ చేసే బాండ్లను కూడా కొనుగోలు చేస్తుంది ఇటు గ్రీన్కో కంపెనీ. అయితే మొత్తం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో కూడా గ్రీన్కో సంస్థ కూడా చెల్లించినట్టు కూడా దీనికి సంబంధించి కూడా ఎవిడెన్స్ కూడా ప్రిపేర్ చేసింది. అంటే ఇటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరగక ముందు నుంచే ఈ యొక్క గ్రీన్కో కంపెనీ కూడా ఇటు ఎన్నికల బాండ్ల రూపంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మొత్తం దాదాపు 49 కోట్లు కూడా బాండ్ల రూపంలో ఎలక్ట్రల్ బాండ్లు కూడా ఇచ్చినట్టుగా రుజువైంది. అయితే కొద్దిసేపటి క్రితమే దీనిపై కేటీఆర్ కూడా స్పందించారు గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్ల మీద. అయితే 2022లో ఫార్ములా ఈ కేసు జరిగిందని, అయితే ఈ రేసు 2023లో జరిగితే ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది 2022లో అని కూడా కేటీఆర్ కూడా ప్రస్తావించారు. ఇటు గ్రీన్కో ఎలక్ట్రల్ బాండ్లు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇచ్చిందని, మరి రేస్ కారణంగా నష్టపోయింది గ్రీన్కో కంపెనీ అని, మరి ఆ గ్రీన్కో కంపెనీ నష్టపోయిందని బట్టే ఇటు రెండోసారి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి అప్పుడు తమ బాధ్యత తీసుకొని మళ్ళోసారి ఈ ఫార్ములా కార్ రేసింగ్ కూడా జరిగే విధంగా మనం దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుందామని కూడా ఇటు కేటీఆర్ కూడా ప్రస్తావించారు. అయితే ఇటు ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో అంటే గ్రీన్కో కంపెనీ 49 కోట్లు సంబంధించి కూడా ఇటు 2022లో విడతల వారీగా ఇచ్చిందంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరి పార్లమెంట్ ఆమోదించినటువంటి ఎలక్ట్రల్ బాండ్లను ఇవ్వడం అవినీతి ఎలా అవుతుందంటూ కూడా ఇటు కేటీఆర్ ప్రశ్నించారు. మరి దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు కూడా ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఫండ్స్ కూడా వచ్చాయి కాబట్టి మరి ఎవరికి ఎన్ని ఫండ్స్ వచ్చాయి అంటే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కూడా గతంలో 2022లో ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వివిధ సంస్థల నుంచి కూడా ఎలక్ట్రల్ బాండ్లు కూడా పెద్ద మొత్తం వచ్చాయి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పెద్ద చర్చ కూడా జరగాలని కూడా కేటీఆర్ కూడా క్వశ్చన్ చేశారు. మరి మొదటికైతే ఇటు ఎలక్ట్రల్ బాండ్ల విషయంలో అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి 2022లో కూడా ఈ యొక్క బాండ్లు వచ్చాయి. దాదాపు 49 కోట్లు కూడా బాండ్ల రూపంలో గ్రీన్కో కంపెనీ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెల్లించింది కాబట్టి మరి ఆ మొదటి జరిగినట్టు ఒప్పందంలో భాగంగానే తర్వాత ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారాన్ని కూడా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా ప్రతిష్టాత్మకంగా మనం చూసాం. ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కూడా 2.8 కిలోమీటర్ల మేర కూడా ఒక 2 విడతలు కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ జరిగింది కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఒకవైపు ఏసీబీకి సంబంధించి కూడా విచారణ కూడా చేస్తుంది ఈ కేసును కూడా, మరోవైపు ఈడీ కూడా పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ల్యాండింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మరి ఈ కేసు విషయంలో మాత్రం ఇటు కేటీఆర్ కూడా
క్వశ్చన్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ యొక్క గ్రీన్కో కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రల్ బ్రాండ్లు దాదాపు 49 కోట్లు టీఆర్ఎస్ పార్టీకి 2022లో చెల్లించినట్టు కూడా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. మరి ఎలక్ట్రల్ బ్రాండ్లకు సంబంధించి కూడా అన్ని పార్టీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి గ్రీన్కో కంపెనీ కాబట్టి మరి మొత్తం దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చినటువంటి ఎలక్ట్రల్ బాండ్లపై కూడా చర్చకు తమ సిద్ధమని, మరి ఎవరెవరికి ఎన్ని వచ్చినా కూడా తెలపాలని కూడా కేటీఆర్ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ మాత్రం ఇదే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా. మరి దీనిపై కూడా మరి దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ యొక్క సంచలన విషయాలు కూడా వీళ్ళకి వచ్చాయి. కాబట్టి మరి ఎలక్ట్రల్ బ్రాండ్ల విషయంలో మరి గ్రీన్కో కంపెనీ ముందస్తుగా ఒప్పందం చేసుకున్న ప్రకారమే 2022లో 49 కోట్లు చెల్లించినట్టుగా ఉంది. కాబట్టి మరి దీనిపై కూడా ఇది కొంతవరకు చర్చకు దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సతీష్.